సో యా రెడీ అండి. నవీన్ గారు. యా సార్ సార్ ఇటు సార్ 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 మీ ప్రైమ్ టైంలో చేసిన సినిమాలన్నిటితో వీ హ్యావ్ మెనీ మెమరీస్ యాక్చువల్లీ. వెరీ గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన గుర్తుందో లేదు అనవసరంగా. సార్ గుర్తుంటుంది, నాకు గుర్తుంది, ఆయన కూడా గుర్తుంది. మెమరీ ఒకటి చెప్పి స్టార్ట్ చేయాలి సార్. మీడియా అందరూ పాడిన పాటే మెమరీ, ఆ విజువల్స్ సహా ఇప్పటికీ గుర్తుంది. ఇన్ఫ్యాక్ట్ జెమినీ టీవీ అవన్నీ అప్పట్లో పాటలతో ఓదరగొట్టేసేవారు. అన్ని రిపీటెడ్గా మీ పాటలే ఎక్కువ వచ్చాయి ఆ టైంలో. సో ఎనీవేస్ వెరీ నైస్ టు సీ యూ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మన ఇండస్ట్రీలో ఒకసారి మేకప్ వేసుకున్నాక అదొక మనకొక అట్రాక్షన్, ఒక దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ మేకప్ని తీయడానికి ఇష్టపడరు అసలు ఎవరు. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళ ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైంలో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? గ్యాప్ కారణం ఇందా చెప్పినట్టే, నాకు వచ్చే సినిమాలు నాకు నచ్చలా. నేను అనుకునే కథ తీయటానికి అప్పుడు నాకు సిచ్యువేషన్ లేదు. సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు తీయగలుగుతాం. అంటే ఆర్టిస్ట్కి ఒక కంటిన్యూస్ స్ట్రగుల్ ఉంటుంది కదా. ఒక 10 years గ్యాప్ అంటే కెరియర్ గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వి హ్యావ్. నాకు అట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే అసలు యాక్ట్ చేయకూడదు, ఇట్లా అసలు నచ్చట్లా. సెట్లోకి వెళ్తేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. అలాంటి సిచ్యువేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడితో ఆపేసి. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ ఆ లో మూమెంట్ అంతా? లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదని. వాళ్ళు ఇవ్వటంలో తప్పులేదు కానీ బట్ పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటము, నేను స్టోరీస్ ఎతికినా కూడా అలాంటివి దొరకపోవటం ఆ టైంలో, అట్లాంటి పరిస్థితి ఉండింది అనమాట. అండ్ మీరు సక్సెస్ఫుల్గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్కి. ఫ్యామిలీ ఆడియన్స్ వన్ మోర్ థింగ్, మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి, ఎందుకంటే మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. అవునండి. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ యాక్షన్ ఓరియంటెడ్ అంత అప్పుడు చేయలేదు కాబట్టి పీపుల్ వర్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్ టు మీ. అది ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు బాగా తగ్గుతున్నారు అని అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ కానీ సినిమా కానీ చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి సినిమా అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్, ఒక ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే. బికాస్ అప్పుడు ఏంటంటే ఒకే జానర్లో ఉండేవి కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. మెయిన్ కానీ శ్రీకాంత్ గారు కానీ, జయపతి బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ అందరూ అట్లాగే చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇదివరకటి కంటే. కొన్ని సినిమాలు చూస్తే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ చేస్తున్నారు. టుడే ఈజ్ ఐ థింక్ ఈజ్ అ బెటర్ ప్లేస్. నవీన్ గారు చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ, బట్ ప్రశ్నించను కానీ చిన్న ప్రసంగం ఇస్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఇలా ధైర్యం చేసి ముందుకు వచ్చి మాట్లాడుతున్న కారణం ఒకటి ఉంది. ఈ జర్నలిస్ట్ ప్రభు అనేవాడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే దానికి కారణం వడ్డే రమేష్ గారు, వడ్డే సంస్థ, విజయమాధవి పిక్చర్స్. 40 సంవత్సరాల కింద నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కరెక్ట్గా 1986లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ విశ్వనాథ నాయకుడు. ఆ సినిమాలో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం కోసం నేను చాలాసార్లుగా తిరుగుతున్న టైంలో ఆ రోజున ఒక మ్యాజికల్ మూమెంట్. వడ్డే రమేష్ గారు ఆఫీస్ బయట నేను వెయిట్ చేస్తున్నాను. దాసరి నారాయణరావు గారు కలిశాను. సార్ నువ్వు 15వ తారీఖున కనిపించబోయా అన్నారు. అప్పటికి కళ్ళమ్మటి నీళ్ళలా కారిపోతున్నాయి. తిండి లేదు, డబ్బులు లేవు జేబులో, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు వడ్డే రమేష్ గారు ఆఫీసులోకి ఇలా బయటకు వచ్చి నిలబడ్డాను కారు దగ్గర. వడ్డే రమేష్ గారు ఆఫీస్ ఇది, ఇల్లు ఆఫీసు పక్కన ఉంటాయి. ఆయన పక్కన నిలబడి పాన్బరకనంతో ఇలా చూస్తున్నారు తీక్షణంగా. ఎందుకో తెలియదు, అలా నా కళ్ళలోకి 2 నిమిషాల పాటు అలా ఏకధాటిగా చూశారు. ఆయన చూసిన ఆయన అలా తిరిగేసి వచ్చేసి ఆఫీస్లో నేను పక్కన నిలబడ్డారు. నిలబడితే అప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, నా పేరు ప్రభు అండి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి వచ్చాను సార్ దాసరి నారాయణరావు గారి దగ్గర. అట్లాగా నేను చెప్పాను. హరిచంద్ర అట్రా, ఆయన స్టైలు, ఆ సింహ గర్జన, ఆయన టీవీయే వేరు అసలు. హరిచంద్ర అట్రా, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను నేను చెప్పు అని చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి దాసరి నారాయణరావు గారి దగ్గర
గురువు గారికి పరిచయం చేస్తే ఆ విధంగా 1986లో విశ్వనాథ నాయకుడు చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2 ఇయర్స్కి జర్నలిస్ట్గా రావటం, ఇంకా జర్నలిస్ట్గా వచ్చిన దగ్గర నుంచి నా జర్నీ అంతా మీకు తెలుసు. అలాంటి ఒక సంస్థలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కరెక్ట్గా 13 ఏళ్ళు 14 ఏళ్ళు బాబుకి, నవీన్ బాబు. అందరం భుజాల మీద చూసుకొని మా కాబోయే హీరో అని చెప్పేసి అందరం చాలా సెలబ్రేట్గా ఉండేవాళ్ళం. అలాంటి సంస్థలో ఈ రోజున మళ్ళీ ఒక కంబ్యాక్ సినిమాతో వచ్చినప్పటికీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అనేటువంటి ఒక సిన్సియారిటీ, ఆ డెడికేషన్తో వచ్చారు. అలాంటి నవీన్ ఎన్నెన్ని అద్భుతమైన పాత్రలు తను చేశారు. వాట్ ఏ వండర్ఫుల్ యాక్టర్, వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ సెన్సిబిలిటీ ఉన్నటువంటి యాక్టర్. ఆ గ్యాప్ అనేటువంటి తీసుకోవటం కూడా తను కాపాడుకోవటం కోసమే. నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, ఏ సార్ మీకు ఆఫర్లు వస్తున్నా మీరు ఎందుకు చేయట్లేదు సార్ అంటే, ఇన్ని సంవత్సరాల కెరీర్ని ఒక గొప్పగా తెచ్చుకున్నానయ్యా, దాన్ని కాపాడుకోవాలి అంటే నేను తక్కువగా పనిచేయటం ముఖ్యం, తక్కువగా పనిచేసి ఎక్కువ కాలం నిలబట్టడం అనేటువంటిది ముఖ్యం అన్నారు. ఆ విధంగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా హీఈస్ బీయింగ్ రిఫర్డ్, హీఈస్ ఎంక్వైర్డ్, హీఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. అది కాపాడుకోవటం అంటే. అలా తను కాపాడుకుంటూ ఈరోజున అద్భుతమైన సినిమా చేసినటువంటి నవీన్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి మీడియా పక్షాన ఇన్ని రోజుల తర్వాత, అవునవును, ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. ఆ రోజు నన్ను రమేష్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, నేను ఆ తర్వాత ఎంతోమందికి అవకాశం ఇచ్చాను. నా కారణంగా, నా ద్వారా వచ్చిన వాళ్ళ కారణంగా దాదాపు ఒక 50 మంది మీడియా పర్సన్స్ ఇండస్ట్రీకి వచ్చారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, నా దగ్గర పనిచేసి వేరే వాళ్ళ దగ్గర ఇంకా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. అది దట్ ఈజ్ లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది, బతికించినటువంటి ఒక గొప్ప నానుడికి నిదర్శనం వడ్డే రమేష్ గారు ఆ రోజు నా పట్ల చూపించినట్టు ఔదార్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. నవీన్ గారు హాయ్ అండి. హాయ్. హాయ్ సార్. ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి, బాగా వచ్చాయని విన్నాను. అండ్ మీ టెక్నీషియన్స్ కానీ కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ కోర్స్ మీరు అయి ఉంటారు, బట్ ట్విస్ట్లే అని చెప్తున్నారు అందరూ. సో మీరు ఒప్పుకోవడానికి కూడా అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారన్నారు కదా. యా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెష్నెస్. స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీ లైన్లో కానీ క్లీషేడ్ అంటే రెగ్యులర్గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవటం జరిగింది. అండ్ మీరు చేసిన మా సినిమాల్లో ఎక్కువ అంటే డ్యాన్సులు ఫైట్లకి స్కోప్ లేదు, బట్ ఈ సినిమాలో ఫైట్లతో పాటు డ్యాన్సులు కూడా చేశారని విన్నాం. డాన్స్లు ఇంతకు ముందు కూడా చేశాను, బట్ ఫైట్లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్టెన్సివ్ కాదు, టు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైంలో మీ సినిమాలను కానీ లేదంటే మీ పేరుని కానీ బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. తన మ్యాడ్ అనే మూవీలో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో ఇన్ దిస్ పర్స్పెక్టివ్ దట్ హీ యూజ్డ్ ఇట్ ఇన్ మ్యాడ్ ఫిల్మ్ కదా. సో ఆ టైంలో అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కదా మాకు వరకు. సో మీరు ఆ సినిమాలను చూసినప్పుడు కానీ లేదంటే ఆ మీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ మీ రియాక్షన్ ఏంటండి? ఐ ఫెల్ట్ హ్యాపీ, సంథింగ్ ఈజ్ రిమైండింగ్ పీపుల్ అని, సంబడీ ఈజ్ డూయింగ్ ప్రమోషన్. అందుకే అన్న ఎప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ దే కెప్ట్ కీపింగ్ మీ గోయింగ్ డ్యూరింగ్ దిస్ గ్యాప్ అని. యా రియలీ థ్యాంక్ దెమ్. ఓకే. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ బీన్ ఏ గుడ్ బజ్. అయితే ఈ టైం లైన్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి? అడిగారు, చాలామంది అడిగారు, సపోర్టింగ్ రోల్స్కి అయితే అడిగారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని, అంటే ఆర్ ఐ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్. నేను ఇంపాక్ట్ కోసం చూస్తున్నాను. మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం, దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వర్మ గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్న. చెప్పండి సార్ అన్న. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, ఆయన స్టైల్లో చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఇన్ దట్ అన్నారని. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అసలు చేయకపోతే కంప్లీట్గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో థియేటర్స్కి కొంచెం పరిస్థితులు, ఇదివరకు ఒక సినిమా విడుదలైందంటే ఖచ్చితంగా ఒక రన్ ఉండేది.
ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆ రన్ కొంచెం బాగా తగ్గుతూ ఉంది. ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఏది మోర్ ఆర్ లెస్ చాలా బాగుంది అంటే తప్ప. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా. నాకు తెలిసి మీది ఇక్కడ జీ తెలుగు, జీ సినిమాలు అవన్నీ వేసారంటే మీరు ఓటీటీ కూడా అమ్మేసినట్టున్నారు. యా అవునా సార్? అయిపోయింది. అంటే అంటే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఇప్పుడు థియేటర్ దాని మీద మీకు వస్తున్న ప్రిడిక్షన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకంటే హీరోలు సినిమాలకే వెళ్ళేవారు, ఎట్లయినా ఒక సినిమాకి వెళ్ళేవారు మినిమంగా. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఉంటే సినిమాకి వెళ్తున్నారు, హీరోలు సినిమాలకి వెళ్తున్నారు. బట్ దాంట్లో కంటెంట్ లేకపోతే అయ్యైనా లేకపోతే మామూలు సినిమాలైనా దే ఆర్ నాట్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నారు, ఓటీటీలో వస్తుందిలే అని. సో థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఉంటే ఇవాళకి కూడా ఐ థింక్ దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ దే ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. రావట్లేదంటే ఆ కంటెంట్ ఏదో వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అనేది అర్థం అవుతుంది. మరి డైరెక్టర్ కమల్ గారు సార్, ఎవరైనా ఇప్పుడు పూరి గారి దగ్గర పనిచేశారు అంటే వాళ్ళంతా కొత్త న్యూ ఏజ్ జనరేషన్ అనుకొని కొత్త హీరోలు బాగా ట్రెండీగా చేయాలనుకుంటారు. మీరెందుకు వడ్డే నవీన్ గారితో సినిమా చేయాలనుకున్నారు? సార్ ఇట్స్ ఎ ఛాలెంజ్ సార్. నాకు బేసిక్గా ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని ఒక మేకర్కి ఎప్పుడైనా సార్ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే ఏ డైరెక్టర్ అయినా ఏ రైటర్ అయినా ఆలోచిస్తాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు వడ్డే నవీన్ గారు కథ కోసం చూస్తున్నారు అనగానే ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇప్పుడు ఎలాగైనా మంచి కథ రాయాలి అనుకుని నేను సార్ని ఫస్ట్, ఎందుకంటే సార్ అని అంటూ చాలా గ్యాప్ వచ్చింది, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి గూగుల్ ఓపెన్ చేయడము, సార్ ఒక ఫోటో చూడడము, ఈ స్మైలింగ్ ఫేస్, సార్ అప్పుడే ఒక కాప్ స్టోరీ లాంటి చూస్తున్నారు, థ్రిల్లర్స్ చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో అక్కడ స్టార్ట్ అయిందండి కథ బేసిక్గా నాకు. సో ఆయన నవ్వుతో స్టార్ట్ అయింది కథ. నేను అక్కడ ఇంకేమీ చూసుకోలేదు. ఆయన కథ కోసం చూస్తున్నారు, నాకు ఆపర్చునిటీ కావాలి, ఆయనకు ఒప్పించాలి అనేది నా మోటో. దాంతోనే వచ్చాను సార్, ఇంకేం ఆలోచించలేదు నేను. నవీన్ గారు ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మీరు చేసినప్పుడు లవ్ ఫ్యామిలీ సినిమాలు చాలా వచ్చేవి, అవి మీకు చాలా సూటబుల్గా ఉండేవి, బాగా చేశారు కూడా, బాగా ఆడినాయి. ఇప్పుడు జనరేషన్ అంతా ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చేసే మీ సబ్జెక్టు మీకు ఎలా కన్విన్సింగ్ ఉంది? మీరు కూడా ఓటీటీ బాగా చూస్తూనే ఉంటారు కదా రీసెంట్గా వస్తున్న ఫిలిమ్స్. ఓటీటీలో చూస్తున్నారు, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే కనుక థియేటర్లో కూడా చూస్తున్నారు. సో దేర్ ఇస్ నో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఐఎమ్ ఎ కీన్ అబ్జర్వ్ సినిమాలు ఎట్లా జరుగుతుంది. సినిమా అనేది నీళ్ళల్లో ఒక బుడగ లాంటిది. మంచి కంటెంట్ ఉంటే ఆ బుడగలాగా పైకి రాక తప్పదు, ఎట్లయినా వచ్చేస్తుంది అది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మంచి కంటెంట్ అంటే ఎట్లా అంటే మనకు తెలియదు. అది మనం బెస్ట్ అనుకుని చేస్తే అది ఆడియన్కి రీచ్ అయితే, ఆడియన్కి నచ్చితే గ్యారంటీగా థియేటర్స్కి వస్తారు, ఓటీటీలో కూడా చూస్తారు. సో అదేం ప్రాబ్లం లేదు. నవీన్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ కమ్ బ్యాక్ రావటం. థ్యాంక్ యూ. నాన్నగారి సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను, మళ్ళీ మీ సినిమాలు 8 సినిమాలు చేశాను ఆఫ్టర్ 10 years తర్వాత. సో నాన్నగారి దగ్గర నుంచి ఇందాక ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి బాగా చెప్తున్నారు. ఇప్పుడున్న హీరోయిన్ కానీ రాశి సింగ్ కానీ అందరూ ప్రొడక్షన్ హౌస్ బాగా చెప్తున్నారు. నాన్నగారి దగ్గర నుంచి నిర్మాతగా మీరు నేర్చుకున్నది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే కమాండ్ ఆన్ ప్రొడక్షన్. ఏదైనా సరే మన దృష్టిలో నుంచే వెళ్ళాలనేది ఒకటి. నెక్స్ట్ ప్యాషనెట్గా మూవీకి పెట్టాల్సిందే కాంప్రమైజ్ కాకుండా. ఇంకోటి ఆయన ఎప్పుడు మంచి భోజనం పెట్టేవారు సినిమాల్లో. అవును, బాగా. సో అది కూడా మెయింటైన్ చేసాం, కొన్ని స్టాండర్డ్స్ అట్లా ఉండాలనేది. దర్శకుని చూస్తే అర్థమైపోతుంది. సో ఇట్లా ఒకటేంటంటే ఆయన అంత గంభీరంగా ఉండను, బట్ అదర్ దెన్ దట్ రెస్ట్ ఇస్ దేర్. అంటే మీరు చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ కానీ ఎక్కువ ఫ్యామిలీస్కి దగ్గరగా ఎక్కువ సినిమాలు చేస్తారు, లవ్ స్టోరీసే చేశారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీస్కి ఉండే ఇంపార్టెంట్ ఏంటి? త్రిమూర్తుల క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఓపెన్ చేయడమే ఒక పెద్ద హీరో అట్లా ఉండదు. వెరీ హోమ్లీ, వెరీ గ్రౌండెడ్, వెరీ ఒక సిచ్యువేషన్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళే క్యారెక్టర్ లాగా ఉంటుంది టు స్టార్ట్ విత్. అది ఒక పాయింట్లో లాక్ అయి రేజ్ అవుతుంది. సో అట్లా అండ్ విత్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో రాశి కానీ పాప పేరు ఊహ పాప కింద చేసింది. సో ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటే చాలా హోమ్లీగా అందరికీ దగ్గరగా ఉండేటట్లే ఉంటుంది. ఈ త్రిమూర్తులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు?
త్రిమూర్తులు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతారు ఎవరన్నా? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారని ఎందుకు పంపుతారు? నచ్చక. అంటే త్రిమూర్తులు చేసే పనులు పక్కన వాళ్ళకి నచ్చవు, త్రిమూర్తులు చేసేది చేస్తాడు, అది ప్రాబ్లం. డైరెక్టర్ గారు హలో అండి. ఓకే, ఆ త్రిమూర్తుల వరకు ఓకే, కానీ ఆ ఫ్యామిలీని డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది? టీజర్లో చూపిస్తారు, టీజర్ చాలా బాగుంది. డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాయి సార్? అమేజింగ్, మీరు అసలు ఆ పాయింట్ పట్టుకున్నారు కదండి, అది సో టీజర్ హిట్ అండి. సో మీకు ఆ పాయింట్ వచ్చింది, ఐమ్ వెరీ హ్యాపీ అండి. సో ఇంతే ఎంతూజియాజం తోటి మనం ట్రైలర్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 19th కంప్లీట్గా మీకు క్లియర్ అయిపోతే యుల్ బి వెరీ హ్యాపీ ఎందుకు పట్టుకోవాలనుకుంటారు అనేది మూవీ సార్. ఇప్పుడు చెప్పేసి మీకు మజా రాదు, మళ్ళీ మీరు మూవీ చూడారు, నాకు టికెట్ మిస్. ఓకే. పూరి గారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టర్, వెరీ మచ్. ఆయన దగ్గర పనిచేయడం చాలా అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎస్పెషల్లీ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా వెరీ హ్యాపీ. ఆయన చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా తీసే దర్శకుల్లో మొదటి వ్యక్తి ఆయన. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఈ సినిమాకి మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ప్రశాంతత అండి. ఏ చుట్టుపక్కల ఎంత గోల నడిచినా, ఏమైపోతున్నా నువ్వు నీ పని మీద ఫోకస్ చేయి, ఇంకేం వద్దు. నేను నడిపించేది నీ కాళ్ళు, నీ మనసు, నీ పని, అంత ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అదొక్కటే నేను ఆయన నేర్చుకున్నాను సార్. ఇంకా వర్క్ స్టైల్ కానీ, ఇట్స్ అ స్టైల్ మనం నేర్చుకోలేము సార్, ఇట్స్ అ పర్సనాలిటీ, అది పర్సనల్గా వస్తుంది ప్రతి డైరెక్టర్కి, ఇన్బిల్ట్ అండి. సో అది మనం నేర్చుకోలేము. సో ఆయన దగ్గర నేర్చుకున్న వర్క్ ఎంత ఫోకస్గా చేస్తాను నేర్చుకున్నాను సార్, అదే ఈ మూవీలో. అండ్ లక్కీగా వడ్డే నవీన్ గారు సార్ కూడా సేమ్ మెంటాలిటీ సార్. ఏం జరిగినా సరే నవ్వుతూ పని చేసుకుని వెళ్ళిపోదాం, జరుగుతుంటుంది అంటారు సార్. సో ఇట్స్ లైక్ దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్. అండ్ సెకండ్ బ్లెస్సింగ్ సార్ సార్, అందుకే నాకు నా వర్క్ నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. మీరు చేసిన చాలా తక్కువ సినిమాలైనా మంచి కంటెంట్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఉన్న సినిమాలే, అవే మీకు ఈ సినిమాని అవకాశం తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎస్పెషల్ టీజర్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈ సినిమా గురించి మీరు అడిగితే అంటే నేను చాలా కమర్షియల్ సినిమా నాకు 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 ఆల్వేస్ ఎప్పుడు చెప్తా సార్, నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా. మీ సినిమా కమర్షియల్ కూడా ఆడినాయి కదా, ఎందుకు అలాగా ఈ సినిమా అని పర్టికులర్గా చెప్పారు? అంటే ఓకే, నేను మరీ గ్రౌండ్ లెవెల్ చెప్తా సార్, కమర్షియల్ అంటే ఫైట్ ఉండాల్సిన. సో నేను ఆ రకంగా చెప్తున్నా. సో నాకు ఆ ఎలివేషన్స్ చాలా ఇష్టం సార్. నేను చిన్న ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న సీన్స్ కానీ, నాకు అట్లాంటి లైక్ అంత హెవీ సీన్స్ నాకు చాలా ఇష్టం స్కోర్ చేయాలంటే. లైక్ ఇన్బిల్ట్ అంత లోపల ఎంత ఎనర్జీ ఉంటుంది, అది నాకు కనబడాలి స్క్రీన్ పైన అనే మనిషిని నేను. అయితే మొత్తం నాకు ఎంత హంబుల్గా ఎవ్రీ డైలాగ్ అండ్ కంప్లీట్ ఎవ్రీ సీన్ నరేట్ చేసి మరీ ఇప్పుడు నీకు ఇక్కడ ఛాన్స్ వస్తుంది ఇలా చెయ్యి అన్నట్టు లేకుండే, దేవర్ లైక్ స్టోరీ మొత్తం నాకు చెప్పేసి ద వే ఐ గాట్ ట్రీటెడ్ దట్ డే. నేను నాకు పర్సనల్గా చాలా గుర్తుంది. ఇన్ని చేసామా అని అనిపిస్తుందేమో వాళ్ళకి, బట్ ఐ డూ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఈవెన్ రిజెక్షన్స్ కానీ, ఇప్పుడు మనం నేను ఇక్కడ ఏదో ఫలానా ఇన్స్ట్రుమెంట్ పెట్టి వావ్ అని చెప్పి వెనకాల తిరిగితే సార్ కూడా చాలా నవ్వుతాడు, తీసేద్దాం. సో ద వే ఇట్ వెంట్, అంటే వెళ్తున్నా కొద్దీ చేస్తున్నా కొద్దీ ఐ థింక్ ఐవ్ లెర్న్డ్ వెరీ మచ్ హౌ టు వర్క్ విత్ పీపుల్. అంటే చాలా 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 ఎంజాయ్ చేసిన ప్రాసెస్ సార్ ఇది. లైక్ ఐ థింక్ మీకు అది ఆల్బమ్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా వాట్ ఎవర్ వీ డూ, మా వరకు ఇట్ ఈస్ లైక్, అంటే మేము చాలా 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 టఫ్గా పని చేసుకున్నాం. జనాలకి గ్రాంటెడ్గా ఏ రోజు తీసుకోలేదు. ఐ ఈవెన్ సర్ప్రైజ్ అసలు ఒకటి నేను ఏదైనా మార్చేస్తాను సార్ వాల్యూమ్, నెక్స్ట్ డే ఫోన్ వస్తుంది సార్, అది అక్కడ రాలేదు, అది నాకే గుర్తున్నది కొట్టినాను అనుకుంటాను నేను చాలాసార్లు. రాజీ గారు హాయ్ అండి. ఈ సినిమా తర్వాత లక్ష్మి అని పిలవాలా, రాజీ అని పిలిపించుకుంటారు? కొన్ని మంత్స్ కోసం లక్ష్మిని పిలవండి. బాగుంది. అంటే ఇందాక మర్చిపోయి నవీన్ గారు చెప్పారు, మంచి హీరోయిన్తో పాటు మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పారు కదా. బిజినెస్ మ్యానా? బిజినెస్ ఉమెన్, సారీ బిజినెస్ ఉమెన్. దాని గురించి ఏమన్నా చెప్తారు, ఏం బిజినెస్ ఏంటి? యాక్చువల్లీ కొత్తగా క్యాఫే ఓపెన్ చేశాను కాజాగూడ రోడ్లో. ఇట్స్ కాల్డ్ ఆల్వేస్ సండే. అండ్ సార్ ఆల్సో విజిటెడ్, హీ లైక్డ్, సో దట్స్ వై ఈస్ ప్రమోటింగ్. థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్ మై బిజినెస్ ఆల్సో ఫ్రీ. ఓకే, నవీన్ గారు ఇందాక మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తండ్రి క్యారెక్టర్కి 10,000, తల్లి క్యారెక్టర్కి 5,000, ఇట్లా క్యారెక్టర్ వేసుకు నిజంగా ఇదేదో థాట్ బాగుంది ప్రొడ్యూసర్స్ నిజంగా. అంటే ఇప్పుడున్న సినిమా అంటే ఎంతమంది ఉన్నా కానీ దానికి రిమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో వాళ్ళని చూసేసి బడ్జెట్ అన్లిమిటెడ్గా కొన్ని సినిమాలు వెళ్తూ ఉంటాయి, లిమిటెడ్లో కొన్ని చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యారెక్టర్ వైజ్గా కథకి ఇప్పుడు కథ ముఖ్యం, అదే కథను బట్టే కదా ఇప్పుడు సినిమాలు చేసుకునేది. ఇదివరకు హీరోయిన్లు ఏం బట్టి చేస్తున్నారు కదా, అంటే ఆ క్యారెక్టర్ని బట్టి ఈ క్యారెక్టర్ ఇంత బడ్జెట్ అని అలా మీరు కొలమానం వేసుకుని ఈ సినిమా చేశారా? అంటే
ఇప్పుడు ఈ పాయింట్కి నేను నాన్నగారు ఉన్నప్పుడు జనరల్గా అప్పుడప్పుడు అడిగేవాడిని సినిమాకి ఎంత అవుతుందండి ఈ సినిమాకి అని. ఆయన అనేవారు చెప్పలేమురా సినిమా ఎంత డిమాండ్ చేస్తే అంత అవుతుందని. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాన్ని. ఈ సినిమాకి కూడా నేను ఇట్లా కొలతలు అనుకోలేదు కానీ బట్ బడ్జెట్ మైండ్లో ఉంది ఉన్నప్పటికీ బట్ ఆ క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్ట్ మటుకు వి సెలెక్టెడ్. అది నవీన్ గారు, గ్రాండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు 16 నుంచి ఇప్పుడు చూస్తే తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు మీరు హీరోగా కంబ్యాక్ చేసినప్పుడు మీరే ప్రొడ్యూసర్కి ఎందుకు ఎవరు కాదు చాలామంది అడుగుతారు కదా, మీరు ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే స్టాండర్డ్స్ ఉండాలని. వేరే ప్రొడ్యూసర్ అనుకోండి సగంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది లేదని అది లేదని మనం అనుకున్నది జరగక, కథ మనకు నచ్చింది అది యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీదకి రావాలి. సో అసలు ఎవరితోనూ అటెంప్ట్ కూడా చేయలేదు. సో ఓన్లీ ఐ గాట్ త్రూ విత్ ఇట్. మై ఫేవరెట్ సినిమా మీద మనసిచ్చు చూడు. ఆ సినిమాలో రాసి సినిమాలో సెంటిమెంట్గా రాసి అలా రాసి ఎప్పుడు రాసి రాసితో రాసి కలిసి వస్తాను పెట్టారు. 2 సినిమాలు స్నేహితులు మనసిచ్చుడు 2 రాసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ అండి. ఆల్మోస్ట్ 10 years దాటింది మీరు మేకప్ వేక. ఏ మూమెంట్లో మళ్ళీ కంబ్యాక్ రావాలనిపించింది? ఆ స్టోరీ నచ్చిన మూమెంటే, లేకపోతే అసలు రావాలని లేదు, చెయ్యాలని లేదు. అంటే ఏదో ఒక మూమెంట్ అనిపిస్తేనే కదా మీరు స్టోరీస్ వింటాం ఇదంతా. అది వింటానే ఉన్నా, ఏదన్నా దొరుకుతుందేమో అని అట్లా సహజంగా ఏంటివే కానీ ఇప్పుడు సినిమా చేసేయాలనేది ఎప్పుడూ లేదు అసలు. ఆల్మోస్ట్ ఐ థింక్ 5 years, ఒక 5 years ఏమో ఫాదర్ చనిపోయిన తర్వాత కొంచెం అవి సెట్ చేసుకోవడానికి అంత టైం పట్టింది. అక్కడి నుంచి ఒక 5 years నుంచి వింటానే ఉన్నాను. బట్ ఎక్కడ ఏమీ రావట్లేదు. ఇది రాదులేని ఎవరో వాళ్ళు తీసుకొచ్చేవారు ఒక కథని, అప్పుడప్పుడు కూర్చునేవాడిని కదా ఏం ఉండదులే ఇట్లో అని. లాస్ట్కి ఈ సినిమాకి వచ్చిన ఐడియా నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకే, మీకున్నది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాక్సిమం. యాక్షన్ ఓరియంటెడ్గా రావడానికి అంటే ట్రెండ్కి అనుగుణంగా వద్దామన్నా కొత్త ఆడియన్స్ని క్యాప్చర్ చేద్దామన్నా? ఆబ్వియస్గా ఇప్పుడు ట్రెండ్ కంటే కూడా ఈ సినిమా డిమాండ్స్ దోస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్టెన్సివ్గా ఫుల్ ఫైట్స్ అట్లా ఉండదు. దేర్ విల్ బి 3 or 4 fights విచ్ ఆర్ రిక్వైర్డ్ అట్ దట్ పాయింట్. ట్రెండ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్షన్ ఫిల్మ్సే. నా ఫస్ట్ ఫిల్మ్ క్రాంతి నేను చేసింది అది యాక్షన్ ఫిల్మే చేసి. ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్, ఐ లైక్ హోల్సమ్ ఫిల్మ్స్. ఐ డోంట్ లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఫిల్మ్స్, కంప్లీట్గా లవ్ స్టోరీ. ఇట్లా నాకు పర్సనల్ టేస్ట్ అయితే అది కాదు. సో అందుకే దానికి బ్రేక్ పెట్టి ఆపి మళ్ళీ ఇట్లా ఈ జానర్లో రావడం. నవీన్ గారు వెల్కమ్ అండి. సో మళ్ళీ కంబ్యాక్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. Yeah, సో thank you. ఎస్పెషల్లీ మీ ఆడియన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్న వాళ్ళు మళ్ళీ నవీన్ గారు పోస్టర్ కనబడంగానే చాలా హ్యాపీ మూమెంట్ వాళ్ళలో. సో మరి వాళ్ళు కోరుకున్న విష్ అనేది ఎంతవరకు త్రిమూర్తులు తీర్చగలడు? సో మళ్ళీ మన కంబ్యాక్ నవీన్ వస్తున్నారంటే ఆయన నుంచి కొంత కోరుకుంటారు. సో అది ఎంతవరకు త్రిమూర్తులు అనేది ఫుల్ఫిల్ చేస్తుందండి? నేను ఎప్పుడు నా స్టోరీ అనగానే నేను జడ్జ్మెంట్ పెట్టుకుంటాను నా మైండ్లో ఇది ఎట్లా ఉంటుందని. టు మై నాలెడ్జ్ ఒక 85 to 90% నా జడ్జ్మెంట్కే వెళ్తుంది ఫిల్మ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ 10 to 20%. సో నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ పల్స్కి ఐ కెన్ కనెక్ట్ అని. సో అదే ఆడియన్స్ మైండ్లో పెట్టుకుని చేసిందే స్క్రిప్ట్. సరే ఇది కనెక్ట్ అవుతుందా గట్టిగా చెప్పాలంటే అది ఎవరు చెప్పలేరు కాబట్టి దట్స్ నాట్ ద ఇష్యూ హియర్. సో మాకు తెలిసినంత వరకు మంచి కంటెంట్ చేసాం, లెట్ us see. అంటే మీరు ఒకప్పుడు చాలా మంచి సక్సెస్లు చూశారు, కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ముందుకెళ్ళారు. సో ఇండస్ట్రీలో అది సహజంగా ఉంటుంది. ఇప్పుడు మారుతున్న ధోరణిలో ప్రేక్షకులు ఏ సినిమా ఏ కంటెంట్ని ఆదరిస్తారనేది పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. సో సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ గారు ఎలా తీసుకుంటారు? సక్సెస్ ఫెయిలియర్ ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇప్పుడే కాదు ఎప్పుడు ఇంతే ఉంది. సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే ఆడదు. మనం బాగుంది అనుకోవటం కాదు, ఆడియన్స్కి నచ్చటం. అది నేను అనేది. ఓకే, అంటే నవీన్ గారు వడ్డీతో కలిపి ఇచ్చేస్తారా మొత్తం 10 ఏళ్ళ నుంచి అన్ని సినిమాలన్నీ కలిపి? వడ్డీతో కలిపి ఇచ్చేస్తామన్నా? లేదు అంత లేదు, బట్ మంచి సినిమా ఇస్తాం. ఓకే సార్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు అనగానే ఫస్ట్ 5 members అలా లెక్కేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వడ్లమాన శ్రీనివాస్ గారి పేరు 10,000 5,000 అయితే ఉండదండి. అంటే అది మరి మీరు ఎందుకన్నారో నాకు తెలియదు కానీ మా వాళ్ళు కూడా నాకు తెలిసి మీకు అలా వేసి ఉంటారు. నాకు చక్కగా చూసుకున్నాను, మంచి డబ్బులు ఇచ్చారు. అసలు అప్పుడు అలాంటప్పుడు మీరు ఆ ప్రశ్న అలా అంటానికి లేదు. ఎందుకు వచ్చిందంటే అండి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నా ఒక అవకాశం ఎలా అందిపుచ్చుకోవాలనే పాయింట్ మీద చెప్పాను సార్. అది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే వేషం పోతుంది, అలా ఉంది స్పీడ్.
అవును సార్. అంతే. Seriously. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్‌లో క్యారెక్టర్‌కి ఇంతని రాస్తున్నారు. అప్పుడు మేము చెయ్యం కదా! ఎలాగ చేయం కదా! ఇప్పుడు సార్ పిలిచారు. రేట్ గురించి అలా ఏం చూడలేదు. ఫస్ట్ పిలిచారు, వెళ్ళి కలిశాను. చక్కటి పాత్ర మీకు చెప్పాను ఇందాక 'ప్రకాష్ రాజ్' గారు లాంటి వేయాల్సిన పాత్ర నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ అసలు రెమ్యూనరేషన్ డజంట్ కౌంట్, బట్ దే హ్యావ్ గివెన్ మీ వాట్ ఐ నా మార్కెట్ రేట్ ఏదో అదే ఇచ్చారు. ఇబ్బంది ఏం లేదండి. నేను సరే మార్కెట్ గురించి పక్కన పెడితే మీరు చాలా మంది హీరోలతో ఇప్పుడున్న వాళ్ళతోని, అవునండి. కొత్త వాళ్ళతోని, పాత వాళ్ళతో అందరితో. అందరితో కలిసి ఎక్సెప్ట్ 2-3 హీరోలు చేస్తే అందరితో చేశాను. మిగతా అందరితో చేస్తున్నారు కదా! ఎలాగా నవీన్ గారితో ఏంటి సార్ వేరియేషన్ నేను తేడా అందరి మీరు హీరోలని గమనించింది? చెప్తానండి. మామూలుగా నేను మీకు ఇందాక చెప్పిందే, నవీన్ గారు అక్కడ నిలబడి ఉంటారు దూరంగా. నాకేమో మంచి మెమరీ అండి. ఒక 4 పేజీలు లైన్లు ఇచ్చినా ఫాస్ట్గా శుభ్రంగా చేసేస్తాను. నవీన్ గారు వచ్చి బ్రేక్ వేస్తారు. డైరెక్టర్ నేను ఓకే చేసుకుని నవీన్ గారు వచ్చి ఇది ఇలాగా అదలా అని చెప్తారు. అసలు అంత శ్రద్ధ ఏంటో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత మనం సర్దుకోవడం మంచిది, మనం శ్రద్ధగా ఉంటే బెటర్ అని ఆయనకి తగ్గట్టుగా మారి చాలా సీన్లు ఇప్పుడు చూసుకుంటే ప్రతి మూమెంట్లో, అంటే ఈ సినిమాలో మాత్రం నా రోల్ కానీ పేరు వస్తే డైరెక్టర్ కమల్తో పాటు అది నేను నవీన్ గారికే ఇస్తాను. చాలాసార్లు వారికి చెప్పాను ఆ విషయం నేను. సో నేను మోస్ట్లీ నేను ప్రేమలో పడిపోయాను ఆయనతో ఈ సినిమాలో. శ్రద్ధగా ఒకరోజు నేను శంకర ప్రసాద్ సినిమా నుంచి పరిగెత్తుకు వచ్చాను షూట్ నుంచి, ముస్సూరు నుంచి. ఆయనకి దండం పెట్టి చిరంజీవి గారికి ఏమిటి అంత బిజీగా నువ్వు అన్నారు. సార్ లేదు సినిమా ఉంది సార్ వెళ్ళాలంటే. పొద్దున్న ఫ్లైట్లో వచ్చాను, మధ్యాహ్నం రాత్రి 3 దాకా చేసామండి. 3ంటికి అయిపోతుంది అనుకున్న టైంలో కమల్ తెచ్చాడు మళ్ళీ ఒక 4 పేజీలు డైలాగులు. నవీన్ గారికి చూసి మళ్ళీ సార్ ఇది ఓకే కదా అని అన్నీ ప్రతిదీ ఆయన అడిగేవాడిని. డైరెక్టర్ గారిని ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదు. కమల్ హాస్ డన్ ఎక్సెప్షనల్లీ గుడ్ వర్క్, చాలా హోంవర్క్ చేశాడు. నేను ప్రతిదానికి నాకు జడ్జి ఈయనే. ఈ సినిమాలో మేమంతా దొంగలాయర్లో మంచి లాయర్లో చూదురు, కానీ నాకు మాత్రం ఈయనే జడ్జి. అక్కడ మాత్రం ముద్దాయి నిలబడినాడు పాపం, ఈయనే జడ్జి అండి మాకు. ప్రతిదానికి అడిగాడు నవీన్ గారు ఓకేనా అంటే కొంచెం మార్పు చేద్దామండి. సో అంత శ్రద్ధగల మనిషిని, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చి శ్రద్ధగా నిలబడి ఆయన అలా చేయించడం వలన నేను ఖచ్చితంగా ఆయనలో ప్రేమలో పడ్డాను. కొంతమంది డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, కొంతమంది ఆర్టిస్టులు పెర్మనెంట్ అయిపోతారు. అలానే నవీన్ గారి సినిమాలో అన్నింటిలో పెర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ ఏమైనా నన్ను తీసుకోపోయినా నా కుర్చీ నేను తెచ్చుకుని ఎక్కడో ఒకటి ఫీల్డ్లోనే కనిపించి వెళ్ళిపోతాను. ఉంటారులేండి. ఉంటానా? ఇప్పుడు ఉన్నారు కదా, స్పేచ్ కరెక్ట్గానే చెప్పారు. చెప్పానా? ఉంటారు. లేదా ఫీల్డ్లోనే కనిపిస్తాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేస్తాను సార్. నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. ఒక డిప్యూటీ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ హోదా దాకా. జనరల్గా మా క్యాడర్లో 2 ఏళ్ళకు ట్రాన్స్ఫర్ వస్తుంది. నా 25 సంవత్సరాల కెరీర్లో నాకు ఒక్కటే ట్రాన్స్ఫర్ వచ్చింది. అంటే చాలా మంచివాడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, నేను మంచివాడు, నాకు తెలియదు మరి ఇదంతా. ఏమో ఇప్పుడే వెలిగింది నాకు. ట్రాన్స్ఫర్లే లేని శ్రీనివాస్ వచ్చి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో చేశారు. ఇందాక ఆయన ఒకటి అడిగారు, ఏమంటే ఎందుకని ట్రాన్స్ఫర్లు వచ్చాయంటే నచ్చకపోతే మరి మారరా అన్నారు ఈయన. అంటే నేను ఎక్కువ నచ్చానంటే నేను మంచివాడినా చెడ్డవాడినా తెలియదు మరి. అది నో ట్రాన్స్ఫర్స్. ఏం సార్? కాదు ఇప్పుడు నవీన్ గారు సిన్సియర్గా ఉండబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మీరు సిన్సియర్ కాదు, అలాగా మేనేజ్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు. మేనేజ్మెంట్ కూడా. నవీన్ గారు మీరు ఇది ఇప్పుడు ఇందాక చాలా డెడికేషన్గా చాలా బాగా మాడారు సార్. ఫస్ట్ ఫిల్మ్ లాగా చేస్తున్నాను అనేది చాలా మందికి ఇది ఆదర్శంగా కూడా. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా 2వ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అంటే ఈ సినిమా వెళ్తే కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికిప్పుడు సెకండ్ సినిమా చేయటం అనేది అవ్వదు. ఈవెన్ ఇది సక్సెస్ అయినా కూడా. ఎందుకంటే నేను చాలా పర్టికులర్ ఇక్కడి నుంచి సినిమా అనేది అసలు ఆ జానర్ నచ్చాలి, ఆ ఎంటైర్ సెటప్ నచ్చాలి. అండ్ నాకేది కావాలో కూడా త్రిమూర్తులు వస్తే కానీ తెలియదు ఎవరికైనా, మేకర్స్కి కానీ ఆడియన్స్కి కానీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనేది. సో సెకండ్ సినిమా గురించి ఇప్పుడప్పుడే ఉండదు అనుకుంటున్నా ప్రస్తావన. కాకపోతే ఇదివరకు మీరు సినిమాలు చేసినప్పుడు పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వచ్చేసి అది చిన్నదో పెద్దదో ముందు కొనుక్కెళ్ళిపోయేవాళ్ళు. అక్కడే అంతవరకు బిజినెస్ ఎండ్ అయ్యేది. ఇప్పుడు అసలు బిజినెస్కి అసలు అంతమే లేదు. అసలు ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నాయా లేదా అనేది మీకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు, మీకు ఎంతవరకు ఇది కరెక్ట్గా జరుగుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బిగినింగ్ మేము ప్రొడక్షన్ నాన్నగారు చేసినప్పుడు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ తప్పితే బయర్స్ లేరు. ఇఫ్ యూ రిమెంబర్ కడటాల రుద్ర ఇవన్నీ అవి ఓన్లీ కంటెంట్ బేస్డ్ మీద వెళ్ళి ఆడుతుంది తప్పితే మనకు ఊరికనే వచ్చి కొనేటాలు లేవు. కొనేటాలు ఆల్మోస్ట్ 80sలో వచ్చింది, 80s 85s ఆ టైంలో అది ఒక ట్రెండ్ నడిచింది. మళ్ళీ అగైన్ బ్యాక్ టు దిస్. ఇది ఒక మార్పు అవుతానే ఉంటుంది ఇది. సో ఎలా అంటే కంటెంట్ వెళ్తామే, ఇంకా దానికంటే చేసేది ఏం లేదు కదా.
ఆబ్వియస్గా డెఫినెట్లీ ఇవన్నీ ఎక్స్పెక్టెడే, బట్ లక్కీగా జీ అవటం అనేది ఒక చిన్న ఇది. వడ్డీ నవీన్ గారు, యా 90స్లోనే మీరు చాలా మెమరబుల్ మూవీస్ చేశారు, Ah. పెళ్ళి, మనసిచ్చి చూడు అట్లాగా. సో అప్పుడున్న స్క్రిప్ట్స్కి ఇప్పుడున్న స్క్రిప్ట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మీ వచ్చిన మైండ్ సెట్లో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి ఆ స్క్రిప్ట్ సెలక్షన్లో? స్క్రిప్ట్లు అంటే అప్పుడు నేను చేసిన స్క్రిప్ట్ కూడా అంతో వాట్ టు సే రొటీన్ స్క్రిప్ట్స్ కూడా కాదు. మనసిచ్చూడు కానీ, స్నేహితులు కానీ, సెంట్రల్ పాయింట్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గానే పెళ్లి సినిమా కానీ. సో ఇప్పటికీ అట్లాగే ఉంది, స్క్రిప్ట్ వైజ్ చేంజెస్ రాలేదు, బట్ టోటల్ ఫ్యామిలీ అనేది ఒకటి తగ్గింది తప్పితే లవ్ స్టోరీస్ ఇప్పుడు అట్లాగే ఉన్నాయి, యాక్షన్ ఫిల్మ్స్ అట్లాగే ఉన్నాయి. మేబీ టెక్నిక్ పెరిగింది, స్క్రీన్ ప్లే స్టైల్ పెరిగింది. సో దాని ప్రకారం స్క్రీన్ ప్లే అడాప్ట్ చేసుకోవటమే ఇస్ ద డిఫరెన్స్ అనుకుంటున్నాను. మీతో కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ ఇప్పుడు యాంటాగనిస్ట్గా ఒక పీక్ కెరియర్లో ఉన్నారు. సో మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు. సో ఆ డిఫరెన్స్ మీరు ఎలా చూస్తారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబు గారు ఉన్నారు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాక్ట్ లైక్ హిమ్. ఆ విలని రాదేమో అనిపిస్తుంది నాకు. సో అట్లాంటి కొన్ని ఉన్నాయి నాకు నేను చేయగలను, ఫిట్ అవుతానా లేదా అన్నది. కొంతమంది చేసి నేను చేయలేనేమో. సో అట్లా నా వే ఆఫ్ ఇదిలో నేను వెళ్తున్నాను. ఓకే, మీ నచ్చిన మూవీస్లో ఏదైనా ఒక మూవీని ఇప్పుడు సీక్వెల్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? నా సినిమాలో మీ సినిమాలో నా సినిమాల్లో స్నేహితులు, మనసిచ్చూడు, ఓకే, నా ఊపిరి. రాశి గారు హాయ్. హాయ్. సో జనరల్లీ అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ అయినా వాళ్ళు ఏదైనా చేసే సినిమాలు కావచ్చు, ఏదైనా వస్తున్న స్క్రిప్ట్స్ని బట్టి ఏమేమి చూస్ చేసుకోవాలి, ఏమేమి చేయాలని ఆలోచిస్తారు. ఈ కంబ్యాక్ ఇస్తున్న కొత్త హీరోతో చేయడం ఎలా అనిపించింది? చేసేటప్పుడు మీ థాట్ ఏంటి? చేయొచ్చా లేదా ఏంటి వడ్డీ నవీన్ గారితో అని చెప్పి ఏమైనా అనుకున్నారా? మీటింగ్కి వెళ్ళిన టైంలో అనుకున్నాను ఈ క్యారెక్టర్కి ఐ విల్ సెట్ ఆర్ నాట్. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ లిటిల్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, కొంచెం రొటీన్ కాకుండా. ఐ ఆల్సో టేక్ రిస్క్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ డూ. నా లుక్ కూడా లాస్ట్ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక ఇండస్ట్రీ మైండ్ సెట్ ఆర్ జనాల్ మైండ్ సెట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫాలో వాట్ ఐ ఫీల్ లైక్. సో దిస్ స్టోరీ టచ్డ్ మీ, దిస్ క్యారెక్టర్ టచ్డ్ మీ, అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, లుక్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఐ థాట్ లెట్స్ డూ దిస్ ఎస్ వెల్. దట్ వాజ్ ద ఫస్ట్ థాట్. నవీన్ గారు, అంటే మేము ఇండస్ట్రీలో ఈ మధ్య ఉన్నాం కాబట్టి మేము అప్పట్లో మిమ్మల్ని చూడలేదు, సినిమాల్లో చూడడమే తప్ప లేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా అంటే లైక్ యూ హ్యావ్ వెరీ ఇన్నోసెన్స్ అని అనిపిస్తుంది. అంటే ఏ గర్వం కనబడట్లేదు, ఆర్ఎల్స్ ఒక ఫ్యామిలీ ఇది ఉందని కనబడట్లేదు. చాలా క్వైట్గా నార్మల్గా ఉన్నారు. ఇది ఫస్ట్ నుంచి ఇలానే ఉండేవారా మీరు? అంటే లైక్ తెలుసుకోవాలని అనిపిస్తుంది. అదే అన్న, ఆయన గంభీరం లేదు నాకు. నవీన్ సార్, సార్ ఇక్కడ సో మీ టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించింది సార్. సో అంటే మీరు చూసినప్పుడు లేదా సినిమాలన్నీ కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తాయి ఫర్ ఎవ్రీ డెకేడ్, ఇట్ గెటింగ్ చేంజ్డ్. ఇప్పుడు ఓటీటీలో కూడా చాలా మంచి మంచి సిరీసెస్ అవి వస్తున్నాయి. ఎనీ ఐడియా ఆఫ్ యాక్టింగ్ ఇన్ సిరీస్ అంటే ఈ 10 years ఆఫ్ గ్యాప్లో? డెఫినెట్గా నాకు ఈ మీడియంలో చేయాలి, ఆ మీడియంలో చేయకూడదని ఏం లేదు, బట్ కంటెంట్ బాగుండాలనేది ఒకటే ఉంది, అంటే నాకు నచ్చిన కంటెంట్. సార్ లుకింగ్ అబ్జల్యూట్లీ ఫిట్ సార్. లైక్ ఒక 10 years బ్యాక్ ఏ పోస్టర్ అయితే ఉందో సేమ్ అట్లానే మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. శివ గారు, నవీన్ గారు సార్. శ్రీనివాస్ గారు నవీన్ గారిని అడుగుతున్నారు, అడగండి. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అప్పట్లో మీ నాన్నగారు బొబ్బిలి పులి కానీ, లంకేశ్వరుడు పెద్ద సినిమాలు అగ్ర హీరోలతో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంబ్యాక్ ఒకవేళ హీరోగా చేస్తూ ప్రొడక్షన్లో కూడా వెళ్తారేమో అని అనుకుంటున్నాము. ఇది ఆయన ప్రొడ్యూస్ అదే ఇంకా అంటే ఫర్దర్గా సార్ 1997లో అప్పట్లో పెళ్లి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత కోరుకున్న ప్రియుడితో కూడా మంచి ఫస్ట్ కోరుకున్న ప్రియుడు, పెళ్లి. అవును సార్. అయితే బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్లు కొట్టారు. తర్వాత 2000 తర్వాత తీసుకున్న మీరు కొన్ని స్టోరీలు కానీ అవి కొంచెం మీకు మంచి పేరు రాలేకపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకంటారు? అంటే మీరు ఎంచుకున్న స్టోరీస్ వల్ల? అప్పుడు థింకింగ్ ఏముండేదంటే రాంగ్ థింకింగ్ యాక్చువల్గా. అప్పటి వరకు మంచి సినిమాలు చేసి మంచి సినిమాలు రాకపోయేటప్పటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలనే ధోరణిలో వెళ్ళాం
కొన్నేళ్ళు, అంటే ఈ చేస్తే మంచిది వస్తుందని. ఓకే. సో దట్ వాజ్ అ మిస్టేక్. సో ఇప్పుడు అది అట్లాంటివి చేయకూడదు, ఏదైనా సరే మనకు నచ్చిందే చేయాలన్నదే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. మీడియా. ఇందాక ఈ రెమ్యూనరేషన్ దాని మీద ఒకటి చెప్పేసి, అందరికంటే బాగా అందుబాటులో ఉండే క్యారెక్టర్ నేను ఇప్పుడు. అయ్యో, మీరు చాలా ఎకనామిక్ రేట్స్ నావి. నేను అసలు ఐ డోంట్ స్క్వీజ్ మనీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్. చాలా ఎమికబుల్ గా గారు ఎంత పని చేశారు మీరైతే. యా, అడగండి ఒక్క నిమిషం అయిపోయింది బ్రో. థ్యాంక్స్, అడిగండి అలా నుంచొని. ఏం లేదండి, థ్యాంక్స్ టు ట్రాన్స్ఫర్ తిమ్మూర్తులు, ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మా ఆడియన్స్ దగ్గరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఇది ఏ టైప్ కాప్ మేము ఎందుకు చూడాలి ఈ ట్రాన్స్ఫర్ తిమ్మూర్తులు అనేది? అంటే ఇంటెలిజెంట్ కాపా, లేకపోతే గుడ్ కాపా, బ్యాడ్ కాపా, లేదంటే ఆయన పూరి గారి శిష్యుడు కాబట్టి ఒక టిపికల్ కాపా? టిపికల్ కాప్ కాదు, హీఈస్ అ కానిస్టేబుల్, హీఈస్ అన్ అండర్ డాగ్. అది. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. వడ్డే నవీన్ గారు, మీ సినిమాల్లో మెలోడీస్ చాలా చూసాం, చాలా ఫేవరెట్స్, అందుకే ఇప్పుడు మీకు ఈ మెలోడీస్ ఇద్దాం అనుకుంటున్నాం. సో యా, జూన్ 19th మీరు అలా తీపి వార్త అండ్ సూపర్ సక్సెస్ని విట్నెస్ చేయాలని, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మళ్ళీ మమ్మల్ని ఇలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, మీ హోస్టింగ్ ఇస్ వెరీ నైస్, వెరీ క్లియర్ అండ్ వెరీ బ్యూటిఫుల్. Thank you so much, Naveen ji. Thank you, and wish you good luck entire team ki. Thank you media for your support. She is very good. Thank you, and yes, thank you media. Yeah, media andariki thanks. Thank you.